వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈపీఎఫ్ఓ సేవలపై ఇప్పుడిప్పుడే కొన్ని వివరాలు అయితే రావడం జరిగింది. మరి ఈ యొక్క సేవలకు సంబంధించి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. ఇందులో భాగంగా సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయి. కానీ కొన్ని విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, అందుబాటులోకి ఈపీఎఫ్ఓ సేవలు కానీ అంటూ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈపీఎఫ్ఓ ఆన్లైన్ సేవలు 8 రోజుల తర్వాత అందుబాటులోకి అయితే వచ్చాయి. అయితే అదనపు ధృవీకరణల వల్ల పీఎఫ్ క్లెయిమ్స్ పాస్బుక్ అప్డేట్ ప్రాసెసింగ్కు 2 వారాల పాటు ఎక్కువ టైం అయితే పట్టొచ్చని తెలిపింది. అప్గ్రేడ్ తర్వాత ఈపీఎఫ్ఓ పోర్టల్లో యూఏఎన్ యాక్టివేషన్, డైరెక్ట్ యూఏఎన్ కేటాయింపులకు యూఎంఏఎన్జీ యాప్కు మార్చారు. ఇక ఆధార్ ఫేస్ అథెంటికేషన్ ద్వారా వీటిని పూర్తి చేయాల్సి ఉంటుంది. మిగతా సేవలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క సేవలు పోర్టల్లో యథావిధిగా అందుబాటులో ఉన్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రావాలి. దానికోసం సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.